ఈ వీడియోలో మీకు మీ మొబైల్ యూజ్ చేసి అట్లీస్ట్ మంత్లీ 10,000 రూపీస్ ఎయిన్ చేసుకునే ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు మీ ఇంట్లో ఉండే మీ మొబైల్ యూజ్ చేసి మంత్లీ ఒక 10,000, ఇది మినిమమే చెప్తున్నా, మాక్సిమం మీరు ఎంత ఎయిన్ చేసుకోవచ్చు. మీరు చేసే వర్క్ ని బట్టి అయితే ఉంటుంది. ఆ వర్క్ ఏంటిని, దాన్ని ఎలా చేయాలి, దాంట్లో మనకి ఎలా ఎర్నింగ్ వస్తుంది అనేది నేను డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ నుంచి ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసే పార్ట్ లో మీకు ఎక్కడ నచ్చినా ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా డీటెయిల్ గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీకు వర్క్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఈ వర్క్ ని ఎలా ప్రాక్టికల్ గా చేయాలని చూపిస్తాను. సో వర్క్ వచ్చేసరికి పింట్రెస్ట్ అఫ్లెట్ మార్కెటింగ్ అన్నమాట. సో మనకు పింట్రెస్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. అది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే. ఇది మన ఇండియాలో కంటే యూఎస్ లో ఎక్కువగా వాడతారు. దానికి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎలానో పింట్రెస్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఆ పింట్రెస్ట్ యూస్ చేసి మనం అందులో అఫ్లెట్ మార్కెటింగ్ అయితే చేయొచ్చు. సో అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు అఫ్లెట్ కమిషన్ అయితే వస్తుంది. మీ అందరికి తెలుసు అఫ్లెట్ మార్కెటింగ్ కి ఎంత గ్రోత్ ఉంది, అఫ్లెట్ మార్కెటింగ్ నుంచి ఎంత అమౌంట్ ఏం చేసుకోవచ్చు అనేసి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ప్రమోషన్ పార్ట్ గురించి చెప్తాను. మీరు కనుక ఒక వెబ్సైట్ లో గేమ్స్ ఆడుతూ అమౌంట్ ఏం చేసుకోవాలనుకుంటే దిస్ వెబ్సైట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఎందుకంటే ఇందులో చాలా రకాల గేమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. మీకు నచ్చిన గేమ్ ని ఆడి ఇక్కడ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఉంటాయి, లైక్ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అలాంటివి. వాటి మీద ప్రెడిక్ట్ చేసి కూడా అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. ఇందులో రిజిస్టర్ అవ్వాలంటే మీ మొబైల్ నెంబర్, బేసిక్ డీటెయిల్స్ రిజిస్టర్ అయిపోవచ్చు. తర్వాత వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చేసి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అమౌంట్ మీకు బ్యాంక్ అకౌంట్ కి రావాలి కాబట్టి వెరిఫికేషన్ పక్కా చేసుకోవాలి. వన్స్ రిజిస్టర్ అయ్యాక మీకు నచ్చిన అమౌంట్ డిపాజిట్ చేసుకొని, అందులో చాలా గేమ్స్ ఉన్నాయి, మీకు నచ్చిన గేమ్ ని సెలెక్ట్ చేసుకుని ఆడుకోవడమే. మీరు విన్ అయిన అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేసుకొని వెరిఫై చేసుకొని విత్డ్రా చేసుకోవడమే. విత్ ఇన్ 24 hours లో మీ పేమెంట్ మీకు అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీకు ఆసక్తి ఉంటేనే ట్రై చేయండి. ఇందులో కొంచెం ప్రాఫిట్ ఉంటుంది, అలాగే లాస్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఆలోచించి ఆడండి. ఇంకా మన టాపిక్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నేను స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఫస్ట్లీ మీరు పింట్రెస్ట్ లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం రాకపోతే నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను, అది చూసి మీరు పింట్రెస్ట్ లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేశాక ప్రాసెస్ చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఎర్నింగ్ వస్తుందని చెప్తాను. సో నేను సెర్చ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో నేను ఏం రాస్తున్నా అంటే కిచెన్ గ్యాజెట్స్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసిన వెంటనే నాకు కొన్ని పేజెస్ అయితే వచ్చాయి చూడండి, లైక్ కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి. అందులో నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి కింద విజిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విజిట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఎక్కడికి వెళ్తుంది, amazon.in కి వెళ్తుంది. సో వీళ్ళు అఫ్లెట్ లింక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎవరన్నా ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒకటి బై చేయనివ్వండి, ఇది కానివ్వండి, ఏదైనా ఒకటి, అది కూడా ఇప్పుడు కాకపోయినా 24 hours లో వీళ్ళు ఏది బై చేసినా వాళ్ళ కమిషన్ అయితే వస్తుంది. మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. విత్ ఇన్ 24 hours లో వాళ్ళు ల్యాప్టాప్ కొన్నా, మొబైల్ కొన్నా, ఏది కొన్నా సరే, ఈ ప్రోడక్ట్ కొనకపోయినా వేరే ప్రోడక్ట్ కొన్నా సరే వాళ్ళకి కమిషన్ అయితే వెళ్తుంది. ఎవరికి, వీళ్ళు వీడియో క్రియేట్ చేస్తారు కదా వాళ్ళకన్నమాట. అమెజాన్ అఫిలియేట్ కి ఒక మంచి థింగ్ అయితే ఉంది. అదేంటంటే మన లింక్ మీద క్లిక్ చేసి 24 hours లో వాళ్ళు ఏం బై చేసినా మనకు కమిషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మనం కూడా ఇలాంటి వీడియోస్ ఆర్ ఫోటోస్ పోస్ట్ చేసి క్లిక్స్ తెప్పించుకోవాలి. క్లిక్స్ తెప్పించుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఒకసారి వీళ్ళ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. వీళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేద్దాం. ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వీళ్ళు చూస్తున్నట్టయితే 1,76,000 మంత్లీ వ్యూస్ వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి ఎంత ఎర్నింగ్ అవుతుంది అన్నది. సో బట్ ఫాలోవర్స్ చూస్తున్నట్టయితే 183 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే 7 ఫాలోయింగ్ ఉంది. సో వీళ్ళ లింక్ చూసుకోవచ్చు, అమెజాన్ ఫైండ్స్ క్యూను అని సంథింగ్ ఉంది. సో వీళ్ళు అన్ని ప్రొడక్ట్ రిలేటెడ్ రీల్స్ చేస్తున్నారు, ప్రొడక్ట్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, ప్రతిదీ చూసుకోవచ్చు. అండ్ ప్రతి దాంట్లో వాళ్ళ అఫ్లెట్ లింక్ అయితే ఇచ్చి ఉంటారు. మాక్సిమం చూసుకోవచ్చు, విజిట్ అని ఉంది. సో విజిట్ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా అమెజాన్ కి వెళ్తుంది. అక్కడ నుంచి బై చేస్తే వీళ్ళ కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో అర్థమైంది కదా మీకు ప్రాసెస్ ఎలా ఏంటన్నది. ఇది ఒక్క పేజే కాదు, మీరు చూసుకున్నట్లయితే చాలా రకాల పేజెస్ అయితే ఉంటాయి. సో వీళ్ళందరూ ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తూనే అఫ్లెట్ లింక్స్ ఇస్తూ అమౌంట్ అయితే ఏం చేసుకుంటున్నారు. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక్క వీడియో క్రియేట్ చేసుకుంటే అది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, పింట్రెస్ట్ లో ప్రతి ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసి మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక అక్కడ ప్లస్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని మీరు బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది పిన్ కాదు, బోర్డ్ అంటే ఏం లేదు, ఒక కేటగిరీ లాంటిది అన్నమాట. సో లైక్ ఒక గ్రూప్ లాంటిది, ఓకేనా. సో మీకు ఇంకా డీటెయిల్ గా అర్థం కావాలనుకుంటే యూట్యూబ్ లో బోర్డ్ అని సెర్చ్ చేయండి, అంటే పింట్రెస్ట్ బోర్డ్ అని సెర్చ్ చేయండి, చాలా రకాల వీడియోస్ వస్తాయి. సో నేను బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ నేమ్ ఇవ్వాలి, బోర్డ్ నేమ్. నేను వచ్చేసరికి కిచెన్ థింగ్స్ అయితే ఎంటర్ చేస్తున్నా. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్యాషన్ రిలేటెడ్ కానీ, కిచెన్ రిలేటెడ్ కానీ, కిడ్స్ రిలేటెడ్ కానీ, టాయ్స్ రిలేటెడ్ కానీ, అలా ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. నేను కిచెన్ థింగ్స్ అని సెర్చ్ చేసుకున్నా. అలాగే ఇక్కడ కీప్ దిస్ బోర్డ్ సీక్రెట్ గా అది ఆఫ్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇందులో పిన్స్ యాడ్ చేయమంటుంది. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన పిన్స్ ఉంటాయి, అంటే వేరే క్రియేటర్స్ ఇందులో పోస్ట్ చేస్తారు చూసుకోవచ్చు, కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ. సో మనం వీటిని
మన దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 అయితే యాడ్ చేస్తాను ఇందులో నుంచి. జస్ట్ మనం వాటిని క్లిక్ చేస్తే సరిపోద్ది, ఇలా యాడ్ అయిపోద్ది అన్నట్టు. సో నేను ఒక 3 అయితే యాడ్ చేశాను. దెన్ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే మన బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో కిచెన్ థింగ్స్ అని దాన్ని మీరు క్లిక్ చేసుకున్నా అనుకోండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసిన బోర్డ్ లో 3 అయితే యాడ్ అయిపోయాయి. ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఓన్ పిన్ ని క్రియేట్ చేసుకోవాలి ఇందులో. దానికోసం యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పిన్ ఆర్ సెలెక్షన్ కొలాబరేషన్ ఉంటుంది. సో పిన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలో ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇందులో ఒక వీడియో అయినా లేదా ఫోటో అయినా యాడ్ చేస్తుంటుంది. సో వీడియో అయినా ఫోటో అయినా యాడ్ చేయాలి కాబట్టి దాని గురించి రీసెర్చ్ చేయాలి. అది ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఆ వీడియో ఆర్ ఫోటో ఎక్కడి నుంచి తీసుకుంటారు. మీరు అమెజాన్ నుంచి వీడియోస్ ఉంటాయి చూడండి, అమెజాన్ లో వీడియోస్ ఉంటాయి. లైక్ ఒక ప్రొడక్ట్ ఓపెన్ చేస్తాను అనుకోండి. సో మీరు ఇట్లా స్లైడ్ చేస్తేనే ఒక వీడియోస్ అయితే కనిపిస్తాయి మీకు. వీడియోస్ కనిపించకుండా ఫోటోస్ అయినా కనిపిస్తాయి. ఇక్కడ కాదనుకున్నా కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ వీడియోస్ అయితే ఉంటాయి చూడొచ్చు. ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో చాలా వీడియోస్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ గురించి మీరు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో రీసెర్చ్ చేస్తే సింపుల్ గా మీకు వీడియోస్ అయితే దొరికేస్తాయి. ఆ వీడియోస్ ని మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు నేను సింపుల్ గా ఒక ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఈ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకున్నా. మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా, వీడియోస్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను. వన్స్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో కిచెన్ ఐటమ్ కాబట్టి నేను కిచెన్ గ్యాజెట్స్ ఫర్ మెజరింగ్ అనేది ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ మీరు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. హ్యాష్ ట్యాగ్స్ అమెజాన్ ఫైండ్స్ కానీ సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు లైక్ ఈ విధంగా. సో తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేస్తాను. ఇక్కడ లింక్ ఇవ్వాలి. లింక్ ఏది ఇస్తారు, మీ అఫ్లేట్ లింక్ ఇవ్వండి అన్నట్టు. సో మనకు అమెజాన్ అఫ్లేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అమెజాన్ అఫ్లేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా వీడియో చేశాను. క్రియేట్ చేసుకున్నాక సో మీ అఫ్లేట్ లింక్ అయితే కాపీ చేసుకోవాలి. నేను నా అఫ్లేట్ లింక్ అయితే కాపీ చేసుకుంటున్నా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను జూమ్ చేస్తున్నా. జూమ్ చేసినట్టయితే నాకు ఇక్కడ అఫ్లేట్ లింక్ అయితే కనిపిస్తుంది చూడండి. టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నా అఫ్లేట్ లింక్ అయితే వస్తుంది అనమాట. సో ఇది నా అఫ్లేట్ లింక్. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. వన్స్ కాపీ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడ లింక్ అయితే ఇచ్చేస్తాను. సో నా అఫ్లేట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చేసాను. తర్వాత పిక్ ఏ బోర్డ్ ఉంది, ఇది కిచెన్ థింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ట్యాగ్స్ అండ్ టాపిక్స్ ఇక్కడ మీరు కిచెన్ కి సంబంధించింది కాబట్టి కిచెన్ అని ఎంటర్ చేయండి. మీరు ఫ్యాషన్ ఎత్తుకుంటే ఫ్యాషన్ అని ఎంటర్ చేయొచ్చు. సో కిచెన్ ఆర్గనైజర్స్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఇంకా కిచెన్ లైటింగ్, కిచెన్ టేబుల్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో నేను కిచెన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు చాలా వచ్చేసాయి. సో నేను ఇవి 3 అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఎన్ని కావాలనుకుంటే నేను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ కామెంట్స్ కావాలా అలో చేస్తాయండి. సో సిమిలర్ ప్రొడక్ట్స్ అంటే ఎవరైనా మనం పోస్ట్ చేసిన దాని మీదకి వచ్చారు, వాళ్ళకి సిమిలర్ వాటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ కనిపించాలనుకుంటున్నారా అడుగుతారు. సో ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే అలానే ఉంచేస్తాను అనమాట. సో బ్యాక్ వెళ్తున్నా. తర్వాత ఇక్కడ సింపుల్ గా క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను క్రియేట్ చేసిన పిన్ అయితే క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు యువర్ పిన్ ఈస్ పబ్లిష్ అని వచ్చింది. ఒకసారి వ్యూ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ విజిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎవరైనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ విజిట్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా అమెజాన్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎవరైనా బై చేస్తే మనకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఇదే సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. బట్ ముందే చెప్తున్నా, మీరు వీడియోస్ పెట్టండి. సో మనం ఫొటోస్ ఎవరు చూడరు అంతగా. వీడియోస్ పెట్టామనుకోండి, వీడియోస్ ఎక్కువ రీచ్ ఉంటుంది. సో స్టార్టింగ్ లో రీచ్ రాకపోయినా మీకు ఒక 2 months రెగ్యులర్ గా డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా వీడియోస్ పెట్టారనుకోండి. సో 2 months కి ఖచ్చితంగా ఎంతో కొంత రీచ్ అయితే వస్తుంది. అలా రీచ్ వచ్చింది అనుకోండి, మీకు కమిషన్ కూడా వస్తుంది, అఫ్లేట్ కమిషన్. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని 24 hours లో ఏం బై చేసినా సరే నాకు కమిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నేను లింక్ క్లిక్ చేశాను కదా, ఇప్పుడు నేను ఈ టైం నుంచి 24 hours నెక్స్ట్ 24 hours లో అమెజాన్ నుంచి ఏం బై చేసినా సరే నాకు కమిషన్ అయితే వస్తుంది. ఇదే ప్రోడక్ట్ బై చేయాలని లేదు, దీనికి రిలేటెడ్ ల్యాప్టాప్ కొనొచ్చు, మొబైల్ కొనొచ్చు, ఇలాంటి మైక్ కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు. సో నాకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది అన్నట్టు అమెజాన్ అఫ్లేట్ లో. మీరు ఎక్స్ట్రా పే లింక్, ఫ్లిప్కార్ట్ లింక్, మీషో లింక్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి, అది కూడా ఇవ్వచ్చు. బట్ వాటికి 24 hours లో కమిషన్ ఏమి యాడ్ అవ్వదు. సో వాళ్ళు ఏ లింక్ అయితే క్లిక్ చేసుకొని బై చేస్తారో అదే లింక్ కి కమిషన్ అయితే వస్తుంది. బట్ అమెజాన్ లో వచ్చేసరికి మీరు అమెజాన్ నుంచి ఏదైనా బై చేయండి, కమిషన్ వస్తుంది. బట్ ఫ్లిప్కార్ట్, ఎక్స్ట్రా పే, మీషో, మింత్రా ఇలాంటి వాటికి అయితే మనం ఏ పోస్ట్ అయితే పోస్ట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ని బై చేస్తేనే కమిషన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కిచెన్ థింగ్స్ అనేసి ఒక బోర్డ్ క్రియేట్ చేసా, మెన్స్ అనేసి ఒక బోర్డ్ క్రియేట్ చేసా. సో మీరు ఇంకా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫ్యాషన్ రిలేటెడ్ కానివ్వండి, టెక్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. అందులో మీరు రీల్స్ పోస్ట్ చేయాలి, ఐ మీన్ వీడియోస్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక వీడియో క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, అదే వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేయండి, యూట్యూబ్ లో పోస్ట్ చేయండి,
షార్ట్స్ లాగా, తర్వాత ఫేస్బుక్ లో పోస్ట్ చేయండి, అండ్ ఇందులో పింట్రెస్ట్ లో కూడా పోస్ట్ చేయండి. సో ప్రతి ప్లాట్ఫామ్ లో మీకు రీచ్ అయితే వస్తుంది. సో ప్రతి ప్లాట్ఫామ్ నుంచి అఫ్లెట్ కమిషన్ కూడా ఏం చేసుకోవచ్చు. సో అన్ని ప్లాట్ఫామ్ లో రీచ్ వచ్చింది అనుకోండి, మంత్లీ లాక్స్ లో ఏం చేసుకున్నా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత కమిషన్ ఏం చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించా కదా, సో అలానే ఇక్కడ అయితే చాలా ఉన్నాయి అనమాట, చాలా పేజెస్ ఉన్నాయి. మీరు ఒకసారి పింట్రెస్ట్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి చూడండి, మీకే ఐడియా వస్తుంది. అండ్ మెయిన్ గా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు నేను ఈ ఒక్క ప్రోడక్ట్ మీద ఒక లింక్ అయితే ఇచ్చాను కదా, సో మీరు నెక్స్ట్ వీడియోస్ కి లింక్ ఇవ్వద్దు. ఒక 10 పిన్స్ ఇందులో పోస్ట్ చేశారనుకోండి, మీరు ప్రతి పిన్ కి లింక్ అయితే ఇవ్వద్దు. అలా లింక్ ఇచ్చారనుకోండి మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 10 పిన్స్ పోస్ట్ చేస్తే మీరు అందులో నుంచి 3 or 4 పిన్స్ కి మాత్రమే లింక్స్ ఇవ్వండి, ఓకేనా. జస్ట్ మీరు 2 months ఈ ప్రాసెస్ చేయండి, తర్వాత మీకే రిజల్ట్ అర్థమవుతుంది. అండ్ నేను చెప్పాను కదా, ఈ ఒక్క ప్లాట్ఫామ్ లో కాదు, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిట్లోనే పోస్ట్ చేయండి, అప్పుడు మీకు రిజల్ట్ ఇంకా బాగా కనిపిస్తుంది. సో గైస్, ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. సో ఆ విధంగా మీరు పింట్రెస్ట్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో పోస్టులు పెట్టండి. సో ప్రతి పోస్టులకు మీ అఫ్లెట్ లింక్ అయితే ఇవ్వద్దు. ఒక 10 పోస్టులు పెడితే అందులో 2 పోస్టులకి అఫ్లెట్ లింక్స్ అయితే అటాచ్ చేయండి, సో దట్ మీ పింట్రెస్ట్ అకౌంట్ అనేది సేఫ్ గా ఉంటుంది. లేదంటే ప్రతి పోస్ట్ కి లింక్ పెట్టాలనుకోండి, మీ పింట్రెస్ట్ అకౌంట్ అనేది పోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు సేల్స్ రావాలి, నేను ఏం చేసుకోవాలనుకుంటే కనుక మీరు కన్సిస్టెన్సీగా పోస్ట్ అనేది పెట్టండి పింట్రెస్ట్ లో. అది కూడా ఒకటే కేటగిరీ మీద మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, లైక్ ఫ్యాషన్ కానివ్వండి, కిచెన్ కి సంబంధించిన కానివ్వండి, కిడ్స్ కి సంబంధించిన కానివ్వండి, ఒకటే కేటగిరీ మీద మీరు పోస్ట్ అయితే పెట్టాలన్నమాట. అలా పెడితే మీకు రీచ్ వస్తుంది, సో ఇంప్రెషన్స్ వస్తాయి, వాటి మీద క్లిక్స్ వస్తాయి. క్లిక్స్ మీద క్లిక్ చేసుకోండి, వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని కొనకపోయినా 24 hours లో ఏ ప్రోడక్ట్ ని కొన్నా మీకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇదన్నమాట. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి, నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అట్లే టేక్ కేర్, బాయ్. నేను మీ సాయి తేజ, సైనింగ్ అవుట్.